వంగవీటి రాధ తెలుగు రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. త్యాగానికి మరో పేరే వంగవీటి రాధ అన్నట్లుగా ఆయన వేస్తున్న అడుగులు అందరి మన్ననలు పొందుతున్నాయి. టికెట్ ఆశించకుండా కూటమి గెలుపు కోసం తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు రాధ. అయితే స్టార్ క్యాంపెయినర్గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారానికి దిగిన రాధ ఫ్యూచర్ ఏంటి? జాతీయ స్థాయిలో నామినేటెడ్ పోస్టు దక్కనుందా? కోట్లాది మందికి ఆరాధ్య దైవమైన వంగవీటి మోహనరంగ తనయుడికి అరుదైన గౌరవం కట్టబెట్టే యోచనలో చంద్రబాబు ఉన్నారా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రత్యేకత కలిగిన కుటుంబాల్లో వంగవీటి కుటుంబం ముందు వరుసలో ఉంటుంది. దివంగత నేత వంగవీటి మోహనరంగ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. రంగా మరణించి 3.5 దశాబ్దాలు గడిచిపోయినా నేటి తరం యువత కూడా ఆయన్ను దేవుడిలా ఆరాధిస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు వంగవీటి మోహనరంగ అంటే ఏంటో అన్నది. కనీసం రంగా జీవించి ఉన్నప్పుడు పుట్టను కూడా పుట్టని ప్రసన్న కిషోర్ రంగా లాంటి ఎంతోమంది నేటితరం యువత రంగాను అనునిత్యం స్మరిస్తూ వంగవీటి నామస్మరణ చేస్తున్నారు. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచంలో తెలుగువారు ఎక్కడ ఉంటే అక్కడ రంగా అంటే ప్రాణాలిచ్చే అభిమానులున్నారంటే అతిశయోక్తి కాదు. కేవలం ఎమ్మెల్యేగా పనిచేసిన 3.5 ఏళ్ల అతి స్వల్పకాలంలోనే కులమతాలకతీతంగా రంగా ఇంతటి కీర్తిని సంపాదించుకున్నారంటే అది కేవలం ప్రజాసేవ ద్వారా మాత్రమే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సీజన్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ పొలిటికల్ ఫ్యూచర్పై రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. 2004లో కాంగ్రెస్ పార్టీ తరపున తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన రాధా అతి చిన్న వయసులోనే విజయవాడ తూర్పు నుంచి ఘన విజయం సాధించారు. ఎమ్మెల్యేగా గెలిచింది ఒక్కసారే అయినా ప్రజాదరణలో రాష్ట్రంలోనే నెంబర్ 1గా కొనసాగుతున్నారు. రాధా రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా ఆయనకు ప్రజలు జేజేలు పలుకుతున్నారు. రంగన్న తనయుణ్ణి చూసేందుకు జనాలు నీరాజనాలు పడుతున్నారు. వైఎస్ జగన్ తీరు నచ్చక వైసీపీని వీడిన రాధా టీడీపీలో చేరారు. అయితే 2019 ఎన్నికల్లో రాధా ఎక్కడా పోటీ చేయలేదు. టీడీపీ ఆయనకు ఎమ్మెల్సీ పదవిని ఇస్తుందని వార్తలొచ్చాయి. అయినప్పటికీ ఆయనకు ఏ పదవీ దక్కలేదు. మధ్యలో కాపు ఫ్యాక్టర్తో రాధాను వైసీపీలోకి తెచ్చే ప్రయత్నాలు జరిగాయన్న టాక్ గట్టిగానే వినిపించింది. అయితే రాధా ఆ పార్టీలో చేరబోనని తేల్చి చెప్పేశారు. ప్రస్తుతం టీడీపీలోనే రాధా ఉన్నారు. నారా లోకేష్ యువగళం పాదయాత్రలోనూ ఆయన పాల్గొన్నారు. స్టార్ క్యాంపెయినర్గా రాష్ట్రంలో జగన్ సర్కారుపై పోరాడుతున్నారు. వంగవీటి రాధాకు రాష్ట్ర వ్యాప్తంగా ఆదరణ ఉంది. ముఖ్యంగా అన్ని కులమతాల్లో రంగా అభిమానులు రాధా వెంట నడుస్తున్నారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో అయినా వంగవీటి రంగా విగ్రహావిష్కరణకు వెళ్తే రాధాను చూసేందుకు జనం తరలివస్తున్నారు. రంగా తనయుడిపై ఆదరణ చూపుతున్నారు. ముఖ్యంగా కాపు సామాజిక వర్గంలో రాధాకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి గెలుపు కోసం రాధా విస్తృత ప్రచారం చేస్తున్నారు. తెలుగుదేశం స్టార్ క్యాంపెయినర్గా ఉన్న రాధా కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు. రాధా ప్రచారానికి జనం తండోపతండాలుగా తరలివస్తూ ఉండడంతో వైసీపీలో టెన్షన్ పెరిగిపోతోంది. ముఖ్యంగా రాధా క్యాంపెయినింగ్తో కాపు సామాజిక వర్గంలో భారీ కదలిక వచ్చిందని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. ఎన్నికల నాటికి వంగవీటి రాధా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ కూటమి అభ్యర్థుల తరపున ప్రచారం పూర్తి చేసే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే కాపు సామాజిక వర్గం ఈసారి వన్ సైడ్గా కూటమికే సపోర్ట్ చేయడం ఖాయమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. నిజానికి కాపులకు ఇస్తానన్న 10,000 కోట్ల రూపాయలు ఇవ్వకపోవడం, కాపు కార్పొరేషన్ పేరుకు మాత్రమే పరిమితం కావడం, ఇంకోవైపు జగన్తో తమకి ఒరిగిందేమీ లేదన్న భావనతో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గంలో రాధా క్యాంపెయినింగ్తో పూర్తిస్థాయిలో కదలిక మొదలైనట్లు చెప్తున్నారు. వంగవీటి మోహనరంగాకు అన్ని కులమతాల్లో ఉన్న అభిమానులు రాధాను కూడా ఆదరిస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వంగవీటి అభిమానులందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు రాధా ఎన్నికల రణక్షేత్రంలోకి దిగారు. రాధా వేస్తున్న అడుగులతో వైసీపీ శిబిరంలో భూకంపం పుట్టిస్తోందని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు.
వంగవీటి రాధ స్టార్ క్యాంపెయినర్గా జగన్ను గద్దెదించేందుకు తన వంతు కృషి తాను చేస్తున్నారు. కూటమిని అధికారంలోకి తీసుకొచ్చేందుకు తనకిచ్చిన బాధ్యత నెరవేరుస్తున్నారు. అయితే కూటమి అధికారంలోకి రాగానే రాధాకు ప్రాధాన్యత కలిగిన పదవి ఇస్తారా? వంగవీటి రంగా తనయుడిని కూటమి ఏ విధంగా గౌరవించనుంది? ఇప్పుడు ఈ ప్రశ్నలు రాధా అభిమాన వర్గంలో వ్యక్తం అవుతున్నాయి. రాధాకు తగిన పదవి ఇచ్చేందుకు ఈపాటికే చంద్రబాబు కసరత్తు చేస్తున్నారట. కూటమి గెలుపు కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేస్తున్న రాధాకు కూటమి అధికారంలోకి రాగానే జాతీయ స్థాయిలో కీలక పదవి కట్టబెట్టబోతున్నట్లు సమాచారం. అది రాజ్యసభ లేదంటే ఇంకేదైనా పదవి ఇస్తారా అన్న దానిపై వంగవీటి రాధాకు వైసీపీలో ఉన్నప్పుడు జగన్ ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదు. చివరకు తన తండ్రి విగ్రహాల ఆవిష్కరణకు వెళ్లాలన్నా సవాలక్ష ఆంక్షలు పెట్టి రాధాను బాగా ఇబ్బంది పెట్టారన్న కోపం వంగవీటి అభిమానుల్లో ఉంది. వంగవీటి రంగా జయంతి వర్ధంతులప్పుడు ఫోటోలకు ఫోజులిస్తూ గొప్ప ప్రచారం చేసుకునే వైసీపీకి రంగా కొడుకుపై ఎందుకు అభిమానం లేదో ఎవరికీ అంతుబట్టదు. జగన్ ఒంటెద్దు పోకళ్లను ఎదిరించి రాధా టీడీపీలో చేరిన నాటి నుంచి చంద్రబాబు రాధాకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. రాధా పార్టీలోకి వచ్చిరాగానే స్టార్ క్యాంపెయినర్ పదవినిచ్చి గౌరవించారు. స్టార్ క్యాంపెయినర్ అంటే ఒక రకంగా పార్టీలో అధ్యక్షుడితో సమానమైన హోదా అని చెప్పుకోవచ్చు. వంగవీటి తనయుడు కావడంతో రాధాకు రాష్ట్రవ్యాప్త ఫాలోయింగ్ అటు కాపుల్లోనూ ఇటు ఇతర కులాలకు చెందిన రంగా అభిమానుల్లోనూ దండిగా ఉండడం, రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా జనం రావడం, ఇలా ఆ పదవికి రాధా కరెక్ట్గా సూట్ అయ్యారు. అయితే జనసేన బీజేపీలతో పొత్తు ఉండడం, అలాగే కొన్ని ప్రత్యేక పరిస్థితుల కారణాలతో ఈ ఎన్నికల్లో రాధాకు టికెట్ ఇవ్వలేకపోయినా కూటమి అధికారంలోకి రాగానే రాధాకు జాతీయ స్థాయిలో మంచి పదవిని కట్టబెట్టేందుకు చంద్రబాబు రెడీ అయ్యారన్న వార్త అటు రాధా అభిమాన అనుచర గణంలోనూ ఉత్సాహం రేకెత్తిస్తోంది. చూడాలి మరి వంగవీటి రాధా రాజకీయ భవిష్యత్తు ఏ మలుపు తిరుగుతుందో అన్నది.